శ్రీదేవి ఫౌండేషన్ తరఫున సాదర స్వాగతం పలుకుతున్నా సార్. స్వాగతం సుస్వాగతం. చప్పట్లు పడాలి. సభాప్రాంగం దగ్గరపడేట్టుగా తమ కరతాల ధ్వనులతో అందరూ చక్కగా గట్టిగా కరతాల ధ్వనులతో చైర్మన్ స్థాపించిన నాటి నుండి నేటి వరకు నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి యాక్చువల్గా గంట గారు చాలా టైట్ షెడ్యూల్, ఇంకా 4-5 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. మన మీద అభిమానంతో, ఫౌండేషన్ మీద అభిమానంతో ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. అండ్ సమయభావం వల్ల కొద్దిగా వేగంగా మనం ప్రోగ్రాం ముగించుకోవాలి. అండ్ మీకు ఇంకో విషయం చెప్పాలి. గంట గారు రీసెంట్గా 100 సంవత్సరాలు భీమిలీలోని జరగబో అందరూ బిగ్ క్లాస్. మేము కూడా అక్కడే చదువుకున్నాం, మా కమ్యూనిటీ గారు అక్కడే చదువుకున్నారు, మా అన్నీలు మేము చాలామంది అందులో చదివిన వాళ్ళు IAS IPS సెటిల్ అయ్యారు. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ అయితే చీఫ్ గెస్ట్ మన భీమిలి శాసనసభ్యులు గారు గంటా శ్రీనివాసరావు గారిని భీమిలి ఫౌండేషన్ తరఫున భీమిలి ప్రజలను ఉద్దేశించి వాల్యుబుల్ వర్డ్స్ మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అవకాశం కల్పించిన సోదరులు శ్రీరామ్ గారికి, అలాగే వేదిక పంచుకున్న పెద్దలకి, ఇక్కడ విచ్చేసిన మాకు పొలిటీషియన్స్గా అనేక ప్రోగ్రామ్స్ వెళ్తూ ఉంటాం. కానీ వాటి అన్నిటికంటే భిన్నమైంది, మనసుకి దగ్గరగా ఉండే ప్రోగ్రామ్స్ కొన్ని ఉంటాయి. అటువంటి అతి కొద్ది ప్రోగ్రామ్స్లో ఈ కలిగొట్ల స్నిగ్ధ శ్రీదేవి ఫౌండేషన్ తరఫున శ్రీరామ్ గారు చేస్తున్న కార్యక్రమాలు కూడా అందులో ప్రధానంగా ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్న అవసరం ఉంది. ఇప్పుడే మనం వాళ్ళు చేస్తున్న సేవా కార్యక్రమాలు మొత్తం కూడా చాలా సంక్షిప్తంగా చెప్పారు. యాక్చువల్ నాకైతే వచ్చే ముందు ఏంటి ఇది ఫౌండేషన్ గురించి అంటే మొత్తం నోట్ ఇచ్చారు మా వాళ్ళు తయారు చేసి, దాదాపు ఒక 10-15 పేజీల నోట్ ఉంది. అంటే ఏ కార్యక్రమాలు చేస్తున్నారంటే గత 8 సంవత్సరాలుగా ఏదైతే ఫౌండేషన్ స్టార్ట్ చేశారో చేసినప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా వాళ్ళు టచ్ చేయని ఫీల్డ్ లేదు. అది విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, లేకపోతే ఇంకా అనేక రకాల ఓల్డేజ్ హోమ్స్ కావచ్చు, లేకపోతే ఇంకా మిగతా ఇళ్ళు కావచ్చు. ఇది ఎక్కడ నీడి ఉందో, ఎక్కడ సపోర్ట్ అవసరం ఉందో అక్కడ మేము ఉన్నామని చెప్పి ఈ ఫౌండేషన్ చక్కగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాను. అయితే ఇక్కడ నేను ఒక విషయం మీకు చెప్పాలనుకుంటా ఉన్నాం. మామూలుగా ప్రతి మనిషి జీవితంలో కూడా కొన్ని ఇన్సిడెంట్స్ అనుకోకుండా జరుగుతాయి. అది జరగాలని ఎవరు కోరుకోరు, బట్ అది మన చేతిలో లేదు. శ్రీరామ్ కూడా స్వయంగా అటువంటి ఇన్సిడెంట్ ఒకటి జరిగితే 9 సంవత్సరాల క్రితం, ఇప్పుడే మూర్తి గారు చెప్తాను, 2015లో కోదాడ దగ్గర ఆ యాక్సిడెంట్లో తన అమితంగా ప్రేమించే తన కూతురు కానీ భార్య కానీ వాళ్ళు ప్రాణాలు ఒకటి కోల్పోవటం. అదే సమయంలో తను కారు డ్రైవ్ చేస్తాను, తల్లిగారు ఉంటాం. ఇవన్నీ కూడా తర్వాత 4-5 సార్లు నాకు ఆ ఇన్సిడెంట్ గురించి చెప్పినప్పుడు మనసంతా ఒక రకంగా నాకే ఒక వికలంగా అయిపోయాయి. మరి అటువంటిది స్వయంగా దాంట్లో అనుభవిస్తున్న వ్యక్తి, ఆ కుటుంబానికి మూలస్తంభం లాంటి వ్యక్తి, అటువంటి వ్యక్తి ఇంకెంత బాధపడతారో మనం అర్థం చేసుకోవచ్చు. మామూలుగా ఎవరైనా అయితే దాంతో కొంచెం డిస్టర్బ్ అయిపోయి ఇంకో రకంగా మనుషులు తయారవుతారు. కానీ ఇక్కడ దానికి భిన్నంగా మరి శ్రీరామ్ గారు ఒక చక్కటి మార్గం ఎంచుకున్నారు. ఏదైతే ఆ క్రైసిస్, ఆ సంక్షోభం వచ్చిందో దాన్ని నేను ఎందుకు దీని గురించి నేను ఎట్లా కావాలి, ఓకే వాళ్ళకి ప్రేమగా, వాళ్ళ గుర్తుగా, వాళ్ళని నిత్యం ప్రజలు గుర్తుపెట్టే విధంగా ప్రజల్లో సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పని ఒక నిర్ణయం తీసుకొని ఫౌండేషన్ స్టార్ట్ చేయడం నిజంగా అభినందనీయం. మనందరం కూడా దీనికి మనస్ఫూర్తిగా అభినందించాలి. చాలామంది కుటుంబంలో వాళ్ళ ఆస్తుల్ని, సభ్యుల్ని కోల్పోతూ ఉంటారు. అయితే బాధపడుతూ 1 రోజు 2 రోజులు అయిన తర్వాత నెక్స్ట్ వాళ్ళ సంవత్సరం ఇంకొకడో లేదో ఇంకొకడో ఏదో వాళ్ళు గుర్తు చేసుకుంటూ జరుగుతూ ఉంటుంది. కానీ దానికి భిన్నంగా ఎవరైతే తను ఇష్టపడే మనుషులు కోల్పోయారో వాళ్ళ పేరు నిత్యం ప్రజల్లో ఉండే విధంగా సేవా కార్యక్రమాలు చేస్తూ వాళ్ళని సజీవంగా
నిలిపిన శ్రీరామ్ మనస్ఫూర్తిగా అభినందనీయం. మరి తప్పకుండా శ్రీరామ్ ఈరోజు ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు చేసినా ఈరోజు ప్రభుత్వం కూడా విద్య, వైద్యం, లేకపోతే మిగతా మంచినీరు, లేకపోతే గ్రామాల్లో పారిశుభ్రత, ఇలా అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం, వేల కోట్లు, లక్షల కోట్లు ఖర్చు పెట్టి. అయినా సరే సమాజంలో ఇంకా ఇలాంటి స్వచ్ఛంద సేవా సంస్థల యొక్క అవసరం చాలా ఉంది. మరి మీరు ఏమాత్రం ప్రతిఫలం ఆశించకుండా, లాభాపేక్ష లేకుండా, లేకపోతే ఇంకొక లక్ష్యం ఉద్దేశం పెట్టుకోకుండా కేవలం సర్వీస్ మోటో తోటి ఇన్ని కార్యక్రమాలు చేయడం నిజంగా అభినందనీయం. తప్పకుండా అందుకే మీకు నీతి ఆయోగ్ కానీ ఏపీ సంస్థల నుంచి కానీ ఆ గుర్తింపు వచ్చింది. మాకు కూడా ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు ఏదంటే మీ ఆర్గనైజేషన్ గురించి ఎవరు వేరేగా రెండో ఒపీనియన్ లేదు. ఇట్లా ఈ శ్రీరామణ ఫౌండేషన్ అంటే లేదు సార్, చక్కటి కార్యక్రమాలు చేస్తారు, వీళ్ళు ఏదో ఈ కార్యక్రమం చేస్తారు, ఆ కార్యక్రమం చేస్తారు, అటు స్పిరిచువల్గా ఉంటుంది, అలా సర్వీసు దీంట్లో ఉంటుంది, లేకపోతే మెడికల్ క్యాంప్స్ ఉంటాయి. ఇట్లా ప్రతి దీంట్లో కూడా అవసరం ఉన్నప్పుడు మేము ఉన్నామని చెప్పిన వాళ్ళు ముందుంటారని చెప్పిన చాలా పాజిటివ్ ఒపీనియన్ అందరూ కూడా చెప్తా ఉన్నారు. మరి అటువంటి ఈ కార్యక్రమంలో నేను ఈరోజు ముఖ్య అతిథిగా పాల్గొనడం కూడా చాలా అదృష్టం. యాక్చువల్గా అయితే మీ ఇటువంటి ప్రోగ్రామ్ వచ్చినప్పుడు ఒక 2-3 గంటలు అందరితో ఉండి మీ అందరితో కూడా ఈ అనుభవాలు కూడా ఏంటి మీకు అనేది మీ నుంచి షేర్ చేసుకుని దీంట్లో ప్రోగ్రామ్ ఉండాలి. కానీ నేను ముందే శ్రీరామ్ రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు చాలా ఫంక్షన్స్ ఉన్నాయి. ఇక్కడి నుంచి గోల్ఫ్ క్లబ్లో ఒకటి ఉంది, మళ్ళీ వాటర్ క్లబ్లో దసరా ఒకటి, ఇంకొక 5 ఫంక్షన్లకు వెళ్ళాలి. అందుకే వచ్చే ముందు శ్రీరామ్ గారిని అడిగాను, నేను కొంచెం తక్కువ సేవ ఉంటున్నాను కాబట్టి మీరు ఎక్స్క్యూజ్ చేయండి అని చెప్పి. బట్ ఏదేమైనా ఒక మంచి కార్యక్రమంలో ఈరోజు నేను పాల్గొన్నాననే సంతృప్తి నాకు కలుగుతుంది. భవిష్యత్తులో శ్రీరామ్ గారు చేసే అన్ని ప్రోగ్రామ్స్లో యాజ్ ఏ స్థానిక ప్రజాప్రతినిధిగా నా పూర్తి సహాయ సహకారాలు సపోర్ట్ ఉంటుంది. మీరు ఎటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో చేయాలన్నా కూడా నేను కూడా ఇందులో ఖచ్చితంగా పార్టిసిపేట్ చేస్తానని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, మా వేదిక పైన సీన్ ఉన్నాడు, ఆర్ఆర్ ఇంజనీరింగ్ సీన్. ఆర్ఆర్ ఇంజనీరింగ్ సీన్ అంటే మాకు ఇంట్లో కుటుంబ సభ్యులు అంటాడు. ఏదైనా ఉంటే మాకు ఒక చిన్న ఏదైనా కార్యక్రమం కావాలి, ఏమైనా చేయాలంటే ఆయన చెప్పామంటే తనకి చూసుకుంటాడని మేము మరి మర్చిపోవచ్చు. అటువంటి మిత్రులందరూ కూడా ఈరోజు వేదిక పైన ఉన్నారు. విజయ్ అన్నాడు, మిగతా మా ప్రజాప్రతినిధులు ఉన్నారు. అందరూ కూడా శ్రీరామ్ని మనస్ఫూర్తిగా ఇష్టపడే వ్యక్తులు. మరి ఇంతమంది దీంట్లో ఈ స్నిగ్ధ శ్రీదేవి ఫౌండేషన్ భవిష్యత్తులో ఇంకా మరిన్ని సర్వీస్ యాక్టివిటీ చేయాలి. మీరు ఇంకా ఈ పరిధి అంటే మీరు పిల్లి లేకపోతే విజయనగరమే కాకుండా అవసరం వస్తే ఉత్తరాంధ్ర మొత్తం కూడా ఈ ఫౌండేషన్ అనేది ఒక ఇంపార్టెంట్ ఫౌండేషన్ అయ్యే విధంగా కార్యక్రమాలు చేయండి. నా వంతు సపోర్ట్ కూడా ఉంటుందని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ విష్ యూ ఆల్ ద బెస్ట్ శ్రీరామ్. నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తా ఉన్నాను. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేయాలని కూడా కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా వాల్యుబుల్ వర్డ్స్. ఈ మా కుటుంబ సభ్యుల తరఫున అందరి తరఫున మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. మోరవర్ ఏంటంటే యాక్చువల్గా చాలా టైట్ షెడ్యూల్. మేమేంటంటే మీ చేతుల మీద కొన్ని కార్యక్రమాలు చేద్దామని ఈ ఇంత టైట్ షెడ్యూల్లో మీరు ఇంత స్పెండ్ చేసి థ్యాంక్ యూ. అలా స్లోగా తీసుకెళ్ళాను. నెక్స్ట్ కంటిన్యూ రండి. అమ్మా మీరందరూ మా ఫౌండేషన్ తరఫున వచ్చే సగారు చేస్తున్న కొనుపట్టండి. అతను కరాటేలోని చింతపల్లి షణ్ముఖ ప్రియ, ఈ అమ్మాయి కూడా మేము ఎవ్రీ ఇయర్ మా ఫౌండేషన్ తరఫున ఆర్థిక సాయం చేయడం జరుగుతుంది. వాళ్ళ వైద్య ఖర్చుల నిమిత్తం సార్ ఆర్థిక సాయం చేస్తున్నారు.